హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ ఉసిరికాయ పచ్చడి పెట్టింది. ఎలా పెట్టిందో చూద్దాము. ముందుగా వాటర్లో వేసి ఉసిరికాయలు కడుక్కొని గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. తడుంటే పాడైపోతాయి. అలానే కళాయిలో ఆయిల్ పోసి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేగించుకోవాలి. చింతపండు గుజ్జు కూడా తీసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి. దాంట్లో కావాల్సిన ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు ఇవి కొంచెం ద్వారగా వేగించుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు పొడి వేసి కలుపుకుందాము. తర్వాత 1 కప్పు కారం కూడా కలిపాము. సాల్ట్ కూడా కలిపేసాము. ఇప్పుడు ఇది ఎల్లుల్లి పేస్టు కొంచెం కచ్చాపచ్చిగా వేసి అయితే స్మెల్ బాగా వస్తుంది. లేదా రెబ్బలుగా అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు చింతపండు పులుసు ఉడకబెట్టిన పులుసు కలుపుతున్నాను. ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ పచ్చడి 6 నెలలైనా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నిల్వ ఉంచుకునే పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.